నుంచి దాని మీద జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో అంటే 6 ఏళ్ల నుంచి అనుకోవాలి 2018లో తెలుగుదేశం బయటకు వచ్చినప్పటి నుండి జరుగుతున్నటువంటిది చేసినవి అది చెప్పుకున్న వార్తలు కవర్ చేసేవాళ్ళు లేడు. అదే సందర్భంలో అది చెయ్యలేదని చెప్పే వాళ్ళకి మంచి మౌసుంది. ప్లస్ సోషల్ మీడియా వింగ్ పరంగా కూడా భారతీయ జనతా పార్టీ అందరూ తొక్కేస్తూనే వచ్చారు. దాంట్లో నిజం తెలిసి కూడా అంటే చదువుకున్నటువంటి మూర్ఖులు తమ పార్టీల నాయకుల్ని హీరోలుగా చూపించడం కోసం ఆంధ్రప్రదేశ్కైనా తెలంగాణకైనా కేంద్రం చేసిన మంచిని డౌన్ ప్లే చేసి చూపెడతా వచ్చారు. దానివల్ల ఏమైపోయిందంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు అయితే కష్టం. అంటే ఫస్ట్ ఏంటంటే జనానికి తెలియాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేశారు, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు అనేటువంటిది కేంద్రానికి, కానీ చెప్తున్నాడు ఎవడు? అట్లాగే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు వచ్చినటువంటి నాడు నేడు స్కూళ్ళలో సర్వశిక్ష అభియాన్ కింద 60% నిధులు ఇచ్చారు. అట్లాగే అక్కడ కట్టినటువంటి విలేజ్ క్లినిక్ల్లో 60% ఫండింగ్ కేంద్ర ప్రభుత్వమే. అదే సందర్భంలో ఇప్పుడు కట్టినటువంటి ఇళ్ళన్నీ కేంద్ర ప్రభుత్వానియే కదా. 80% ఫండింగ్ వాళ్ళదే, 20% స్థలం కాస్టు సదుపాయాల కాస్ట్ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ చెప్తున్నాం, మనం చెప్తాం, కొంతమంది చెప్తారు. కానీ అయినా సరే ఏదోలే ఆడేదో ఇచ్చాడంట, మనకేం తెలుసులే, మనకైతే జగన్ ఇచ్చాడు, మనకైతే బాబు ఇచ్చాడు, ఈ టైప్లో ఉండేటటువంటి